పుడుమి పులికించేలా ప్రకృతి పరవశించేలా హరితహార పథకం రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పును సృష్టించిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హరితహారం దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో తలపెట్టిన 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దశాబ్ద కాలాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు కేసీఆర్ నడుం కట్టారని, సంక్షేమ అభివృద్ధి పథకాలకు తోడుగా రాష్ట్రాన్ని అత్యంత నివాసయోగ్యమైన పచ్చని ప్రాంతంగా మార్చారని మంత్రి వివరించారు. మొదటి విడత హరితారం కార్యక్రమంలోనే ఈ అర్బన్ ఫారెస్ట్, అర్బన్ లంగ్ స్పేస్లు డెవలప్ కావాలని ఇక్కడున్న ఈ ఫారెస్ట్ భూమి గతంలో ఇది ఓన్లీ ఒక బోర్డు లెక్క ఉండేది, ఎంక్రోచ్మెంట్ ఉంటే దాదాపు ఇక్కడ 225 హెక్టార్ల ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే అందులోంచి కొంతమేర ఎంక్రోచ్మెంట్ తీసి ఒక 110 హెక్టార్ల వరకు ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని వచ్చి ఒక 100 హెక్టార్లలో గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో కష్టపడితే ఇప్పటి వరకు ఇక్కడ 1,56,020 చెట్లని ఇక్కడ నాటి పెంచడం జరిగింది. కేవలం ఈ 100 హెక్టార్లలో, ఈ 100 హెక్టార్స్లో మనము 1,56,000 చెట్లని ఈ ఒక్క అర్బన్ ఫారెస్ట్లోనే పెంచి మరి పెద్దవి చేసాం. అన్ని ఈ చెట్లన్నీ కూడా మేము మొట్టమొదట వచ్చినప్పుడు పెట్టినవి అన్నీ కూడా చిన్న చిన్న మరి చెట్లే, అన్నీ కూడా అప్పుడు 1 మీటర్ 2 మీటర్ కూడా లేకుండే, అప్పుడు నర్సరీస్ కూడా ఇంత పెద్ద ఎత్తున లేవు. కాబట్టి పెట్టిన చెట్లు కూడా 1 మీటర్ 2 మీటర్ కన్నా హైట్ కూడా లేకుండే. కానీ ఇవాళ అన్నీ కూడా 4-5 మీటర్స్ అబౌవ్, 6 మీటర్స్ అబౌవ్ ట్రీస్ అయిపోయినాయి ఇందులో అన్నీ కూడా. అట్లాంటి దాదాపు 1,56,000 చెట్లు ఈ ఒక్క అర్బన్ ఫారెస్ట్లోనే ఉందంటే ఎంత లంగ్ స్పేస్, గ్రీన్ లంగ్ స్పేస్ మనకి ఖమ్మం నగరానికి అందుబాటులో తీసుకొచ్చినాం. దాంతోపాటుగా ఖమ్మం నగరంలో ఉన్న పార్కులు అన్నింటిలో కూడా జపాన్లో మియావాకి ప్లాంటేషన్ అంటారు. మియావాకి ప్లాంటేషన్ అంటే చెట్లని బాగా దగ్గరగా ఒత్తుగా